ధర్మ యుద్ధంలో రైతులదే గెలుపన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పోరాట యోధులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అన్నారు. మీరిచ్చింది భూములు కాదు, రాష్ట్ర భవిష్యత్తుని. గత ప్రభుత్వ విధ్వంసాన్ని ఎప్పటికీ మరవలేమన్నారు. బాబు పాలనాధ్యక్షతతో అద్భుత రాజధాని ఖాయం అన్నారు. అమరావతి దేశానికే తలమానికమవుతుందని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ సహకారానికి ధన్యవాదాలు తెలుపుతున్నా అన్నారు. అమరావతి సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత 5 ఏళ్లుగా సాగించిన ధర్మ పోరాటంలో విజయం సాధించారని, అలుపెరగని రైతు పోరాటానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రాజధాని రైతులు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. రాజధాని అమరావతిలో నిర్వహించిన అభివృద్ధి పనుల పునః ప్రారంభ సభలో పవన్ మాట్లాడుతూ అమరావతి అభివృద్ధి పనుల పునః ప్రారంభానికి విచ్చేసిన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి రైతులు గత 5 ఏళ్లుగా నలిగిపోయి లాఠీ దెబ్బలు తిన్నారని, గతంలో రైతులను కలిసినప్పుడు మా కన్నీళ్లు తుడిచేదెవరు అని అడిగినట్లు గుర్తు చేసుకున్నారు. అమరావతి 5 కోట్ల మందికి సంబంధించిన హబ్ అని అభివర్ణించారు. దేశమే తన కుటుంబంగా మోదీ భావిస్తున్నారని కొనియాడారు. దివిసీమ తుఫానులా గత ప్రభుత్వం అమరావతిని తుడిచేసింది. అలాంటి అమరావతి మళ్లీ పునర్జీవనం పొందడానికి రైతుల యుద్ధమే కారణం. మీ త్యాగాలను మర్చిపోలేం, మీకు జవాబుదారీగా ఉంటాం. రాజధాని నిర్మించి అమరావతి రైతుల రుణం తీర్చుకుంటాం. రైతులు భూములు ఇవ్వడం మాత్రమే కాదు, రాష్ట్రానికి భవిష్యత్తునిచ్చారు. అమరావతి ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది. కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండటం వల్ల శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది. భవిష్యత్తులో మన విద్యార్థులు బెంగళూరు, హైదరాబాద్ వలస వెళ్లరు. అందరం కోరుకున్నట్లే చంద్రబాబు సీఎం అయ్యారు. ఆయన పాలనా దక్షతతో అమరావతిని అద్భుత రాజధానిగా తీర్చిదిద్దుతాం. అమరావతి రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికంగా నిలుస్తుంది. దేశ ప్రజలంతా మోదీ కుటుంబకులేనని, వారి సంక్షేమానికి అభ్యున్నతికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ అలుపెరగని కృషి చేస్తున్నారని కొనియాడారు. భవానీ మాత మోదీని మరింత శక్తివంతుని చేయాలని ఆకాంక్షించారు. కాశ్మీర్లో ఉగ్రదాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఎంతో దుఃఖంలో ఉండి కూడా అమరావతి రైతుల త్యాగాలను ఆయన గుర్తించబట్టి ఇక్కడ రావడం జరిగిందన్నారు. అమరావతి అభివృద్ధికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎంతగానో సహకరిస్తున్నారంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలియజేశారు.